అస్సలాముఅలైకుం రహమతుల్లా బర్కాత్. నా పేరు అబ్దుల్ రజాక్. నేను హైదరాబాద్లో ఉంటాను. నా ప్రశ్న ఏంటంటే, సలీం గారికి ముస్లిం వాళ్ళు ఉర్దూలోనే మాట్లాడవచ్చా లేక తెలుగులో కూడా మాట్లాడవచ్చా? దానికోసం చెప్పండి ప్లీజ్. వాలేకుం అస్సలాం రహమతుల్లాహి బర్కాతుహు. మీ పైన కూడా అల్లా యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ఈ ప్రశ్న ఉత్పన్నమవుతా కారణం ఏంటంటే, చాలా మంది ఉర్దూ మాట్లాడే ముస్లింలు తెలుగు మాట్లాడే వారిని తక్కువ భావనతో, చులకన భావంతో కొంతమంది ముస్లింలు చూస్తారు. ఆ కారణంగానే ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. సోదరులారా, సోదరిమణులారా, మనం జ్ఞానంతో ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనలోనివే. ఉదాహరణకు ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సూర రూమ్ 30 సూర 22 వాక్యంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనల్లోనివే చెప్పి చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ భూమిపైకి దేవుడు ప్రవక్తలను పంపించాడో ఆ ప్రవక్తలకు ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ఏంటంటే, సూరే ఇబ్రాహీం ఆయత్ నెంబర్ 4 తెలియజేస్తున్నాడు, మేము ఎప్పుడైతే ప్రవక్తను పంపించామో అతడు తన జాతి వారు ఏదైతే భాష మాట్లాడేవారో ఆ భాషలోనే మాట్లాడేవానిగా చేసి పంపించాము. అంటే ఈ భూమి పైన రమారమి మిష్కాతుల్ మసాబి గ్రంథం ప్రకారంగా 1,24,000 మంది ప్రవక్తలు ఈ భూమి పైన ప్రభవింపబడ్డారు. వాళ్ళందరూ కూడా రకరకాల భాషల్లో వచ్చారు. మరి వారందరూ కూడా ముస్లింలే కదా. కేవలం ఉర్దూలోనే మాట్లాడితే ఘనమైన భాషగా, ఉర్దూలోనే మాట్లాడితే ముస్లింగా మనం ఎలా పరిగణించబడతాం? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబు ప్రాంతంలో వచ్చారు. అరబీలో ఖురాన్ గ్రంథం అవతరించింది. సూర యూసుఫ్ ఆయత్ నెంబర్ 2లో, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఖురాన్ని మేము స్పష్టమైన అరబీ భాషలో అవతరింపజేశాము. ఎందుకంటే ఇది అరబు భాషలకు అర్థమవడానికి. అలాగే భాష అనేది ఎందుకు అంటే భావాన్ని వ్యక్తం చేయడానికే భాష అనేది ఉపయోగపడుతుంది తప్ప విశ్వాసానికి కొలమానం భాష కాదు. కాబట్టి నిస్సందేహంగా తమిళనాడు వెళ్తే తమిళ మాట్లాడే ముస్లింలు మనకు కనబడతారు, అరబు వెళ్తే అరబీ మాట్లాడే ముస్లింలు మనకు కనబడతారు. ఎక్కడ ఈ ప్రపంచంలో ఎన్నైతే భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో అన్ని భాషలు మాట్లాడే ముస్లింలు ఉన్నారు. కాబట్టి నిస్సందేహంగా తెలుగు మనం మాట్లాడవచ్చు, తెలుగులో ప్రసంగాలు చేయవచ్చు. తెలుగులో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. తెలుగులో వేల కొద్ది పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇప్పుడు పర్లేదు, కానీ పూర్వం రోజుల్లో ఎవరైనా తెలుగులో ప్రసంగం చేస్తే అక్కడికి వచ్చి ఆ ప్రసంగం ఆపేసి వారితో గొడవ పెట్టుకునే వాళ్ళు. అటువంటి మూర్ఖులు, అటువంటి అజ్ఞానులు ఉండేవాళ్ళు. కొద్దిగా మూర్ఖత్వం నుండి, అజ్ఞానం నుండి ముస్లిం సమాజం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. నిస్సందేహంగా మనం తెలుగు మాట్లాడవచ్చు, తెలుగులో ప్రసంగాలు చేయొచ్చు, తెలుగులో ఖురాన్ చదవచ్చు, తెలుగులో హదీసు గ్రంథాలను చదవచ్చు. మనం ఇస్లామిక సందేశాన్ని, ఇస్లాం పరిచయాన్ని తెలుగులో ముస్లిమేతలు కూడా మనం తెలియజేయవచ్చు. మీ యొక్క ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను.